మీరిప్పుడు లక్ష్మీ కళ్యాణంలో విన్నారు కదా, ఆ అలమేలు మంగ కంఠంబునందు మాంగళ్యంబు గీలించి అని. మనకిద్దరికీ కూడా తల్లిదండ్రులై ఉన్నారు. ఆ తల్లి పద్మావతీదేవి చూడండి, అందుకే ఇప్పటికీ ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆ తల్లి ఎక్కడుండనివ్వండి, పరమాత్మ పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది. మీరు చూడండి, అలివేలు మంగాపట్నంలో మీరు ఇలా రాజద్వారం దాటి మెట్లు దిగి లోపలికి వెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి ఆ లోపలికి వెళ్ళి కుంకుమార్చన టికెట్తో అమ్మవారి యొక్క రాజద్వారం ముందు నిలబడితే చక్కగా పద్మాసనం వేసుకుని ఇలా తన పాదములు చూపిస్తూ ఎవరు నా పాదములు నమ్మారో వారికి సంసారము ఇక్కడ వరకే వస్తుంది అన్నట్లుగా, రే నాన్న నువ్వు నోరు తెరిచి అడగక్కర్లేదురా, నువ్వు పిల్లాడివి, ఇంత దూరం నా కోసం వచ్చావా, ఇంకా మళ్ళీ నువ్వు నోరు విప్పి అడిగితే నాకు సిగ్గు, నువ్వు నోరు విప్పి అడక్కో, నీకేం కావాలో నేను ఇచ్చేస్తాను నాన్న అని ఇలా వరదముద్ర పడుతుంది అమ్మ. అమ్మ అంటే అంతే కదండి, ఇలా వరదముద్ర పట్టి నువ్వు అలా నా పాదాలు నమ్ము, నీకేం బెంగలేదు అని చక్కగా ఇలా పట్టి చక్కటి తిలకం పెట్టుకుని అంచు కనపడేటట్టుగా ఇన్ని కుచ్చిళ్లతో పట్టుచీర కట్టుకుని అన్ని ఆభరణాలు వేసుకుని పద్మావతీదేవిగా కూర్చుని ఉంటుంది. పక్కన ఎవరుంటారు? బలరాముడు కృష్ణుడు ఉంటారు. బలరాముడు కృష్ణుడు పక్కన శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి వెంకటాచలపతి. మీరు ప్రదక్షిణంలో అలా తిరిగితే చుక్కలు 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 పెట్టుకున్నటువంటి అనంతుడు. ఆ అనంతుణ్ణి దాటి ఇటువైపు వస్తే నల్లటి బోర్డర్లో మళ్ళీ ఆ శిఖరంలో మళ్ళీ పద్మావతీదేవి లక్ష్మీదేవి. మీరు హాయిగా నేల మీద పడి ప్రణిపాతం చేసి ఆ నిచ్చెనెక్కి కిందకి దిగితే ప్రసాదం కౌంటర్లో ఇంత ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకుని ఆ పంపులో చేతులు కడిగేసుకుని బయటికి వచ్చేసి గోవిందరాజస్వామి వారి గుళ్ళోకి వెళ్ళారనుకోండి, మళ్ళీ బయట గోవిందరాజస్వామి వారి గుడికి రోడ్డుకి యువతల పైపున ఉన్నటువంటి హనుమ పాదాలకు ఒక్క నమస్కారం చేసుకుని ఇలా నిలబడి ఉంటాడు మహానుభావుడు. ఈ రెండు చేతుల మధ్యలో గీత కూడా కనబడుతుంది స్పష్టంగా, తెల్లటి గీత గీసి చుక్కలు పెట్టుంటాయి. ఇలా చూస్తూ ఉంటాడు గోవిందరాజస్వామి వారి వంక. ఆ క్షేత్రపాలకుడైనటువంటి హనుమకు నమస్కరించి మీరు లోపలికి వెళ్ళండి. పుండరీకవల్లి అన్న పేరుతో ఉంటుంది మళ్ళీ లక్ష్మీదేవి. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆవిడ మాంగళ్యాన్ని దర్శనం చేస్తే భర్తకొచ్చేటటువంటి ప్రమాదం గట్టెక్కేస్తుంది. అందుకే ఆవిడ మంగళసూత్రాలు బయటకు వేసుకు కూర్చుంటుంది పుండరీకవల్లి. నాతో వచ్చిన వాళ్ళకి నేను చెప్తుంటాను, అమ్మవారి మాంగళ్యం దర్శనం చెయ్యండి అని. ఇంతంత మంగళసూత్రాలు పెద్ద పెద్దవి కనపడుతుంటాయి. అలా కూర్చుని ఉంటుంది. మీరు ఇలా లోపలికి వెళ్ళి గోవిందరాజస్వామి వారి గుళ్ళో పెడుతుంటే చక్కటి ఏసీ పెడస్టల్ ఫ్యాన్స్ మించి తగులుతూ ఉంటుంది. ఆ లోపలికి వెడితే స్వామి ఇలా విరాజమానుడై చక్కగా ఇలా తల కింద చేయి పెట్టుకుని పడుకుని ఉంటారు. ఆ పొట్ట మీద నుంచి ఇలా తులసిమాలలన్నీ వేసేసి ఉంటాయి. మళ్ళీ పాదాల దగ్గర ఎవరు? మళ్ళీ అమ్మవారే. ఆ పాదాల దగ్గర కూర్చుని పాదాలు ఎత్తేస్తుంటుంది శ్రీదేవి భూదేవి. మధుకైటభులన్న రాక్షసులు, ఆ నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు. మళ్ళీ మీరు ఇలా దిగొచ్చారనుకోండి, మళ్ళీ ఎవరు? కృష్ణ పరమాత్మ చక్కగా నందక ఖడ్గం పెట్టుకుని ఆయన కూర్చుని ఉంటాడు. ఇలా దిగి మీరు వచ్చారనుకోండి, గొల్ల కంపు, గొల్ల బుట్ట, గొల్ల కొప్పు వేసుకుని ముందు మదకళిత్తు నోడాల తోల్వలియం నంద గోపాలం మరుమగళే నిప్పిన్నాయ్ కందం కమలం కళలి కడైத்திரவாய் வந்த எங்கும் தோழிகளை தனுகான் மாதவி பந்தல் மேல் பல்கால் கீழி அங்கன் குவினகான் பந்தார் விரலிவன் மைத்துனன் பேர்ப்பாடா చందామరైక్కయాల్ చీరాల్ వళైయొళిప్ప వంద తిరవాయ్ మగలిందు ఏడో రంబావాయ్ అని 18వ పాశురంలో తిరుప్పావైలో అడుగుతుంటాం కదా. అటువంటి చేతులతో ఆ తల్లి గోదాదేవి అక్కడ నిలబడి ఉంటుంది. దాటి అలా ముందుకెడితే శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన్ని దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చి, వాళ్ళ శనివారం కదండి, నా మనస్సు వెళ్ళిపోయింది, ఆ కోరిక తీర్చేసుకుంటున్నా, అసలు రహస్యం అది. అటువంటి రూపాన్ని వెంటనే ఇక్కడ చిత్రించుకుంటాడు. ఇలా కళ్ళు మూసేస్తాడు, ఇంకా చెవిని విననివ్వడు. ఇప్పుడు ఈ మనస్సు ఎక్కడ పెట్టేశాడు? ఎర్రటి అమ్మవారి పాదాలు, ఆవిడ కట్టుకున్న ఎర్రటి చీర, ఆ చీర కుర్చీళ్లు జీరాడుతుంటే అమ్మవారి పాదాలకు ఉన్నటువంటి కంకణములు, దాని మీద పెట్టినటువంటి తామర పువ్వులు తన తల తీసుకెళ్లి అమ్మవారి పాదాల మీద పెట్టి అమ్మవారి చల్లటి పాదాలు తన లలాటమునకు తగులుతుంటే ఆ స్పర్శ సుఖాన్ని, అమ్మవారి పాదములు తన తలకి తగిలినటువంటి అనుభూతితో ఆనందపడిపోతూ కూర్చుంటాడు. నిజంగా బాహ్యమునందు తల తగిలిందా? తగలలేదు. కానీ ఇప్పుడు ఆయన అనుభూతి మాత్రం ఏమిటి?
అమ్మవారి పాదస్పర్శను అనుభవిస్తున్నాడు. ఇది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్తారు. కథాకాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. విద్యార్థి అన్న మాట వేశారు శంకరాచార్యుల వారు. అమ్మ నేను ఇప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు అన్నారు. అమ్మ కాళ్ళు కడిగిన నీళ్లు మీకు ఎలా దొరుకుతాయి? అమ్మవారి కాళ్ళు దొరికితే. అమ్మవారు మీ ఇంటికి వచ్చి పళ్ళెంలో కాళ్ళు పెట్టడం కాదు, మీరు ఎలా కడగాలి? మీరు ఇక్కడ ధ్యానమునందు కూర్చుంటే అమ్మవారి పాదములు ఎలా ఉంటాయో చిటికిన వేలు దగ్గర నుంచి మీకు వచ్చేయాలి. అలా ఎలా ధ్యానం చెయ్యాలో, ధ్యానయోగం ఎలా ఉంటుందో కపిలుడు నేర్పుతాడు సాంఖ్యంలో. సంతోషిస్తారు విని. అని బుజ్జగములాడి అందలం బెక్కి కమలాక్షునింటికి కదలె శ్రీలక్ష్మి కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు కండ చెక్కెర పాలు కలిసియున్నట్లు అంజనాచలవాసుడల మేలుమంగా జంటవాయక సుఖ సంతోషలీల సాధురక్షణమును సలుపుచున్నారు. ఆ తల్లి అందలం ఎక్కి బయలుదేరి భర్తని చేకుని శ్రీవేంకటాచలపతి యొక్క వక్షస్థలాన్ని చేరుకుంది. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం వెంకటాచలంలోకి వెళ్ళగానే ఆ గర్భాలయం లోపలికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ పంపు గొట్టంలోంచి వస్తున్న నీళ్లల్లో కాళ్ళు గడిగేసుకుని గడప దాటి అటు ఇటు శంఖనిధి పద్మనిధికి నమస్కారం చేసి గడప దాటి కుడికాలు లోపల పెట్టి ఇలా కుడి చేతి వైపుకి పై ఎత్తి చూడగానే అయ్యవారి గడ్డానికి కొట్టుకున్న గుణపాన్ని చూసి ఒక నమస్కారం చేసుకుని 2 అడుగులు ముందుకు వెయ్యగానే ఆ మంటపాన్ని కట్టినటువంటి వారి యొక్క మూర్తులను చూసి ఒక్క 4 అడుగులు అలా ముందుకు నడుస్తుంటే ఆ పక్కనే రంగనాయకుల మంటపం, అక్కడే తులాభారం, అది దాటగానే రాజా తోడరముళ్ళు పితాబీబీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ యొక్క విగ్రహాల్ని చూసి వాళ్ళు ఇలా నమస్కారం పెడుతూ గడ్డాలతో ఆ ఇత్తడి మూర్తులు, బ్రహ్మాండమైన ధ్వజస్తంభం, దానికి కట్టిన దర్భలు, ఈశాన్య దిక్కున ఆ క్షేత్రపాలకుని యొక్క శిల, అది దాటి ఆ పెద్ద గడప దాటి లోపలికి దిగగానే ఎదురుగుండా అద్దాల పేటికలో రంగనాయకుడు ఇలా పడుకుని ఉన్నటువంటి శ్రీరంగనాయకుడు, ఎడం పక్కకి తిరగగానే కంచిలో ఉండే వరదరాజస్వామి వారు ఇలా వరదహస్తం బట్టి ఆయన నమస్కారం చేసి ఆ తాడు పక్క నుంచి ఇలా లోపలికి వెడుతుంటే ఆ గ్రిల్లున్న మంటపం లోపలికి అడుగు పెట్టగానే ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే ఇలా కొంచెం ముందుకెళ్ళి కుడి పక్కకి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి పెద్ద చామంతి పూలదండ, అటువైపు నుంచి ఇలా కొంచెం పక్కకి తిరిగి ఇలా మెట్లు ఎక్కగానే ఎదురుగుండా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ గోవిందా గోవిందా అంటూ అడుగులు వేస్తుంటే పద్మాసనస్తయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు స్వామివారి యొక్క వజ్ర వైఢూర్య మణిగణ ఖచ్చితమైనటువంటి పెద్ద కిరీటం, దాని మించి ఇలా వ్రేలాడుతున్నటువంటి మలమాల, ఇలా శంఖము చక్రము, ఇలా కుడి చెయ్యి ఎడమ చెయ్యిని తీసుకెళ్లి కటిభాగమునందు నడుము మీద ఉంచి కుడి చేతిని ఇలా పెట్టి ఎవరు నా పాదములను నమ్మారో వాళ్ళకి సంసారము నడుము వరకే వస్తుందని సంకేతిస్తుంటే స్వామివారి అందమైన పాదాలు, దాని మీద బంగారు తొడుగులు, ఆ పైన పూజ చేసినటువంటి తులసి పత్రి, బలిష్టమైన కాళ్ళు, పెద్ద అంచుతో పట్టుపంచ, పాదాలకి కింద ఉన్నటువంటి మణినూపురములు, మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆ కంకణాల్లాంటి మంజీరములు, ఆ బలిష్టమైనటువంటి తొడలు, ఇక్కడ వ్రేలాడుతున్నటువంటి నందక ఖడ్గం, స్వామివారి మెడలో వేసుకున్నటువంటి ఆ పెద్ద మనం అందరం కూడా తెల్లవారి లేస్తే పూజిస్తుంటామే సాలగ్రామాలు, ఆ సాలగ్రామాల మాల అయ్యవారి వక్షస్థలంలో ఇటు అటు శ్రీదేవి భూదేవి పూలతో అలంకారం చేయబడి ఉంటే చక్కటి కంఠం, చిన్ని గడ్డం, దానికి అలదినటువంటి గంధం, సున్నాలా ఉన్నటువంటి చిన్ని మూతి, సంపంగి లాంటి సూది ముక్కు, ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని దయా స్వరూపంతో అందరి మనస్సుల్లోకి ప్రవేశించి చూసేటటువంటి కన్నులు, సన్నటి నడుము, కొద్దిగా ఇలా పక్కకి వంగినట్టుగా ఉండి దివ్యమంగళ విగ్రహంతో అనేక పుష్పమాలలతో విరాజిల్లుతున్నటువంటి స్వామి, ఆ పక్కన వేదికలు, దాని మీద కృష్ణ పరమాత్మ, రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, ఉగ్ర శ్రీనివాసుడు, ఆ ఉత్సవానికి వచ్చేటటువంటి మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి, అక్కడే ఉయ్యాల మంటపం, స్వామివారు ఊయల ఊగేటటువంటి ఊయల, ఇవన్నీ చూస్తూ కులశేఖర ఆళ్వార్ పడిదాకా వెళ్ళి ఆ పద్మపీఠం మీద ఉన్నటువంటి స్వామివారి పాదాల దగ్గర నుంచి ఆ పట్టుపంచె, మోకాళ్ళు, తొడలు,
పట్టుపంచ, ఆ సాలగ్రామాల మాల, నాభి, సన్నటి నడుము, విశాలమైన వక్షస్థలం, శ్రీదేవి భూదేవి, బలిష్టమైన భుజాలు, ఏనుగు తొండాల్లాంటి చేతులు, ఆ 4 చేతులు, శంఖం, చక్రం, కంఠం, ఆ పెద్ద కిరీటం, నేత్రాలు, దాని మించి వనమాల, వెంకటేశ్వరుణ్ణి చూసి మా అమ్మతో కలిసిన స్వామి నీకు నమస్కారం అని నమస్కరించి మనం బయటకు వస్తాం. జత ఆనాటి నుంచి ఈనాటి వరకు దయాళువై అమ్మతో కలిసి సాధురక్షణమును సలుపుచున్నారు. అరుగని మంగళ సూత్రము, చెరగని కుంకుమ, పసుపు, చెదరని సిరులున్, తరగని సుఖముల సంగును. హరిసతి ఈ పాట విన్న అబలలకెప్పుడు. ఈ పాట ఏ తల్లి వింటోందో, ఏ ఇంట్లో పాడుతున్నారో వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు, సౌభాగ్యము కటాక్షించబడతాయి. మీరందరూ ఇళ్లల్లో పాడుకోండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది, నారాయణ అనుగ్రహాన్ని పొంది, అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో, ఐదోతనంతో, సంతాన సౌభాగ్యాలతో మనందరం అమ్మ అయ్యల కటాక్షంతో విలసిల్లాలని కోరుకుంటూ